బ్లడ్ రెడ్ మూన్. చంద్రుడు రక్తంలా ఎర్రగా మారిపోయాడు. బైబిల్లో చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయను అని ఉన్నట్టుగానే ఎర్రగా మారిపోయాడు. ఈ వీడియోలో చంద్రుడు ఎందుకు ఎర్రగా మారిపోయాడు, అలా ఎర్రగా మారటం వల్ల ఏం జరిగిపోతుంది, బైబిల్లో చంద్రుడు ఎర్రగా మారటం గురించి ఏమనుంది అనే విషయాలను పరిశీలన చేద్దాం. ఎన్నో సంవత్సరాల క్రితం బైబిల్లోని ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ఇప్పుడు చంద్రుడు చూడడానికి ఇలా ఎర్రగా కనిపిస్తున్నాడు. కొన్ని దేశాల్లో మార్చి 13న, మరికొన్ని చోట్ల 14, 15న ఇలా ఎర్రగా రక్తంలా కనిపించాడు. ఇలా యేసుక్రీస్తు రెండో రాకడ సమయంలో జరగబోతుంది. ఇది మన దేశంలో తీసిన ఫోటో. ఈ ఫోటోలో కూడా అలానే రక్తవర్ణంలో కనిపిస్తున్నాడు చంద్రుడు. చంద్రుడు ఇలా మారటం అంత్యదినాలకు ఒక సూచన. అంత్యదినాల్లో యుద్ధాలు జరుగుతాయి. దేశాల మీదకి దేశాలు, జనము మీదకి జనమును, రాజ్యముల మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును అని బైబిల్లో ఉన్నట్టుగానే ఇప్పుడు వాటన్నిటిని మనం చూస్తున్నాము. లూకాసు వార్త 21వ అధ్యాయం 11వ వచనంలో అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లను, కరువును తటస్థించును, ఆకాశం నుండి మహాభయోత్పాతములను, గొప్ప సూచనలను పుట్టును అని ఉంటుంది. ఇది జేకబ్ స్టార్. దీనిని చాలా మంది జేకబ్ స్టార్ అని పిలుస్తారు. చంద్రుడు ఎప్పుడైతే ఎర్రగా మారాడో అప్పటి నుండి ఈ నక్షత్రం మెరుస్తూ కనిపిస్తుంది. యోవేలు 2వ అధ్యాయం 31వ వచనంలో యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును అని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను అని ఉంది. కొన్ని నెలల క్రితమే అమెరికాలో సూర్యుడు పూర్తిగా నల్లగా చీకటిగా మారాడు. దీనిని చాలామంది టీవీలలో, సోషల్ మీడియాలోనూ చూశారు. లూకాసు వార్త 21వ అధ్యాయం 25 నుండి 28 వచనాల్లో కూడా మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనులకు శ్రమయు కలుగును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరుగుచున్నప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. ఇది నిజమేనా, ఇలా నిజంగా జరుగుతుందా అని చాలామంది ప్రజలు సందేహంలో ఉంటారు. చాలామంది వీటిని నమ్మరు. ఇది దేవుని సూచనేనా లేదా సహజంగా జరిగిందా అని, ప్రపంచమంతా ఏం జరగబోతుంది అనే భయం ఉంటుంది. ఎడారులు అడవుల్లా మారుతున్నాయి. సౌదీ అరేబియాలో మంచు కురవడం, ఎడారుల్లో ఎప్పుడూ లేని విధంగా నదులు ప్రవహించటం, యూఫ్రటీస్ నది కొంచెం కొంచెంగా ఎండిపోవటం, చాలా నదుల్లోని నీరు ఎర్రగా రక్తంలా మారటం, అంతేకాకుండా ఇస్రాయేల్లో 5 ఎర్రపేయిల బలి, 3వ మందిరం నిర్మాణం అనే విషయాలు ఎంతో భయాన్ని, గందరగోళాన్ని కలుగజేస్తున్నాయి. చంద్రుడు రక్తవర్ణంలోకి మారటం ద్వారా దేవుడు అందరినీ తన వైపు తిరగమని హెచ్చరిస్తున్నాడు. ఇది దేవుని చివరి హెచ్చరికగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ జరిగిన తర్వాతే యేసుక్రీస్తు రెండో రాకడ అని స్పష్టంగా తెలుస్తుంది. ఇలా చంద్రుడు రక్తవర్ణంలోకి మారిన తర్వాత ఏం జరుగుతుందంటే, మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. తీర్పు దినం రాబోతుంది. ఆకాశం భూమి గతించిపోతాయి, లయమైపోతాయి. దేవుడు క్రొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని సృజిస్తారు. పరిశుద్ధులు మాత్రమే అక్కడ ఉంటారు. మిగిలిన వారంతా నరకంలో పడి పళ్ళు కొరుకుతూ ఏడవలసిందే అని బైబిల్ చెబుతుంది. ప్రపంచంలో జరుగుతున్న ఈ విషయాలను చూస్తుంటే దేవుని రాకడ త్వరలోనే ఉందనిపిస్తుంది. నేను నా అభిప్రాయాన్ని ఈ వీడియోలో తెలుపుతున్నాను. చంద్రుడి ఎర్రగా మారటం, యేసుక్రీస్తు రెండో రాకడ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి.